నమస్తే ఫ్రెండ్స్, ఆహారాజమండ్రి రుచులకు స్వాగతం. ఈరోజు మనం కొరమేను చింతకాయల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చింతకాయలు మనకి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మాత్రమే దొరుకుతాయండి. మేమైతే ఇవి దొరికే సీజన్లో నెలకి 2 సార్లైనా ఖచ్చితంగా తింటామండి. మనం ఈ వీడియోలో చింతకాయ పులుసుని ఎలా తీసుకోవాలో చక్కగా చూపించాం. మీరు కూడా ఈ పుల్లటి చింతకాయలతో చేపల పులుసు పెట్టుకుని తింటే గనక ఖచ్చితంగా ఆహా అంటారు. కావాల్సిన పదార్థాలు: కొరమేను చేప 1 కేజీ, చింతకాయలు 1/2 కేజీ, ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర ధనియాల పొడి, ఉల్లిబందు 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, ఉప్పు, కారం, పసుపు, నూనె, వాటర్. ముందుగా చింతకాయలను ఒక బౌల్లో తీసుకుని మునిగే వరకు వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నూనె 3.5 కప్స్ పోసుకుని వేడెక్కనివ్వాలి. ఈలోపు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్ని ఆ వేడి అయిన నూనెలో పోసుకుని గరిటెతో కలుపుకోవాలి. ఈలోపు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని గరిటెతో అడుగంటకుండా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. ఈలోపు చింతకాయల వాటర్ ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసి చింతకాయలను పక్కన పెట్టుకుని చల్లారాక ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం చింతకాయల్ని మెత్తగా చేసుకుని వాటి నుంచి రసం తీసుకోవాలండి. సేమ్ మనం చింతపండు రసాన్ని ఎలా తీసుకుంటామో అలాగే చింతకాయల నుండి రసాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఒక స్మాల్ టిప్ అండి. మనము 6 మంత్స్ వరకు ఈ చింతకాయల రసాన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ అయ్యేలాగా మనం స్టోర్ చేసుకుంటే ఒక 6 మంత్స్ ఈ చింతకాయల రసాన్ని నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ ఉల్లిపాయలు లైట్ గోల్డ్ కలర్ షేడ్లో వేగి ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 స్పూన్, కారం 3 స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ధనియాలు జీలకర్ర పౌడర్ 3 స్మాల్ స్పూన్స్, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకుని ఈ మసాలా మొత్తాన్ని గరిటెతో కలుపుకోవాలండి. మసాలా మొత్తం కలిసేలాగా ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న కొరమేను ముక్కల్ని వేసుకోవాలి. ఆ మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా జాగ్రత్తగా గరిటెతో కలుపుకోవాలి. ఒకవైపు అయ్యాక ఇంకోవైపు తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసినాక చూసారుగా ఆ మసాలా కొంచెం ముక్కకి పట్టి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ముక్క మునిగేలాగా ఇలా సర్క్యులర్ మోషన్లో ఒకసారి తిప్పుకొని తర్వాత స్లోగా గరిటెతో ముక్కని జాగ్రత్తగా విడవకుండా కలుపుకోవాలి. వాటర్లో ముక్క మునిగేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలండి. అప్పుడే ముక్క తొందరగా ఉడికి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఇంకో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేస్తున్నాం. 1 కప్పు ఉల్లిబందు, 1 కప్ కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి కూర మొత్తాన్ని ఇంకొకసారి ఇలాగ సర్క్యులర్ మోషన్లో తిప్పి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఇంకో 5 మినిట్స్ ఉడికేలా చూసుకోవాలి. మూత తీసుకుని చూసారుగా కూర నుంచి బబుల్స్ వస్తున్నాయి. ముక్క నుంచి కూడా ఆయిల్ పైకి తేలుతుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కర్రీని టేస్ట్ చేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు.
మేము చెక్ చేస్తే కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది. సో మేము ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకున్నాము. 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసాము. మీ రుచికి తగినట్టుగా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చేపల కూర కాబట్టి కొంచెం కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఇంకొకసారి తిప్పి మూత పెట్టుకుని ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూసారుగా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఆహా రాజమండ్రి రుచులు. హాయ్! ఎళ్ళొత్తానండి.